ఉత్తరాంధ్రలో నవశకం ఆవిష్కృతమైంది. భోగాపురంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై మొట్టమొదటిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ప్రధాని మోదీకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టెర్మినల్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను 15 నిమిషాల పాటు ప్రధాని పరిశీలించారు. చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పనను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధాని మోదీకి వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను మోదీ పరిశీలించారు. ఆ తర్వాత అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూశారు. ఆ తర్వాత విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభా వేదికపై నుంచే ప్రధాని మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. नजर आएगा। और क्योंकि ग्रीनफील्ड एयरपोर्ट है, ग्रीन एविएशन हब की अगर बात करें तो यहाँ की जो ऊर्जा कुशल प्रणाली है वो 5 मेगावाट सौर ऊर्जा संयंत्र है। साथ ही साथ स्मार्ट बिल्डिंग की प्रबंधन అనంతరం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. విశాఖ తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధాని ప్రారంభించారు. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్, పెంచెలకోన ఎరపాడు మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరపల్లి ప్యాకేజ్, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయండి.